P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్. సామాన్యంగా ఒక ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పాలసీ కానీ ఒక కొత్త మోడల్ని కానీ ప్రజలకి పరిచయం చేయాలి అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా కొత్త కాబట్టి ఇది అయ్యే పనేనా, అవుతుందా, అసలు అవుతుందని అనిపిస్తుందా, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. అటు ప్రభుత్వంలో పెద్దల పైకి అనలేకపోయినా లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా లేదా ప్రజలకు కూడా ఏంటి కాన్సెప్ట్ ఇంత కొత్తగా ఉంది, ఇది అవుతుందా, ఇప్పుడు ఇట్లా వెళ్తోంది కదా, అలా రకరకాల సందేహాలు వస్తాయి. కానీ ఒక ప్రభుత్వం ఒక కొత్త మోడల్ని కానీ ఒక పాలసీని కానీ ప్రవేశపెడుతుంది అంటే ఖచ్చితంగా స్టడీ చేస్తుంది, అందులో ఉన్న మంచి చెడులని అంచనా వేస్తుంది, దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రజలకి మేలు కలుగుతుంది, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రూపురేఖలు మారిపోతాయి అని నమ్మిన తర్వాత అందులో ఉన్న విషయాలన్నీ స్టడీ చేసిన తర్వాత ప్రవేశపెడుతోంది అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మరి ఏంటి P4 మోడల్? దీన్ని ఎందుకు చంద్రబాబు గారు, ఏపీ సీఎం చంద్రబాబు గారు పదే పదే కలవరిస్తున్నారు? ఈ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్, దీని ద్వారా ఇదొక గేమ్ చేంజర్ అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారతాయి, పేదరికం తగ్గిపోతుంది, 2029 నాటికి ఎలక్షన్స్ నాటికి ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలు స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా ఎందుకు ఇంత స్థాయిలో నమ్ముతున్నారు? P4 అని ఎందుకు కలవరిస్తున్నారు? ఈ రోజు రేపు జరగబోయే కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపై పూర్తి స్థాయిలో కలెక్టర్లతో దీని ఎగ్జిక్యూషన్ కానీ ఎలా గ్రౌండ్ లెవెల్లో చేయాలన్న విషయం కూడా కలెక్టర్లతో మాట్లాడతారు. సరే, ఈ P4 మోడల్ అంటే ఏంటి, చంద్రబాబు గారు స్టడీ చేసి దీన్ని ప్రవేశపెడుతున్న దీని ప్రయోజనాలు ఏంటి, దీని విధి విధానాలు ఏంటి అని మనం పూర్తి స్థాయిలో వివరాల్లోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈ P4 మోడల్ అనేది ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్ ఉందో ఇది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ సామాన్యంగా ఆయన ఒక మోడల్ ప్రవేశపెడుతున్నప్పుడు ఆ టైంకి అది కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి సోషల్ ఇంజనీర్ అని పేరుంది, హ్యూమన్ టచ్ ఉంటుంది ఆయనలో ఖచ్చితంగా. అలాగే రిఫార్మ్స్ విషయంలో కూడా ఆయన కొంత ఆచితూచి ఉంటారు, ముందడుగే వేస్తారు, దీనివల్ల ఫలాలు ఉన్నాయంటే ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా ముందుకే వెళ్తారు. మనం ఐటీ టెక్నాలజీ విషయంలో కానీ సైబరాబాద్ సృష్టికర్తగా ఆయనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ P4 మోడల్ విషయంలో కూడా ఆయన చాలా దూకుడుగా వెళ్తున్నారు, దీనివల్ల జీవన ప్రమాణాలు మారిపోతాయని చెప్తున్నారు, హ్యూమన్ టచ్ ఖచ్చితంగా ఇందులో ఉందనేది స్పష్టంగా ఆయన నమ్ముతున్నారు. అయితే ఈ P4 మోడల్ ఆంధ్రప్రదేశ్కి కొత్త అయి ఉండొచ్చు, కానీ చాలా దేశాలు చాలా ఇప్పుడు సంపన్నంగా ఉన్నటువంటి దేశాలు కానీ హ్యాపీ ఇండెక్స్ అని ఉంటుంది. హ్యాపీ ఇండెక్స్ అంటే ఆ దేశాల్లో జీవన ప్రమాణాలు చాలా బాగుంటాయి, చదువుకునే వాళ్ళు చాలా బాగుంటారు, సంపన్నులు ఎక్కువగా ఉంటారు, ప్రత్యేకంగా వ్యక్తుల యొక్క సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఇలా హ్యాపీ ఇండెక్స్ అన్ని కూడా బాగున్న దేశాలన్నింటినీ కూడా ఈ జాబితాలోకి తీసుకొస్తారు. ఆ జాబితా మనం చెక్ చేసినప్పుడు మనకి స్పష్టంగా ఈ P4 మోడల్ ఆ దేశాల్లో అమలవుతున్నాయి. ప్రధానంగా ఈ P4 మోడల్ దేశాల్లో అమలవుతున్న విధానాల్లో కొన్ని కంట్రీస్ మనం చూస్తే నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, నార్డిక్ దేశాలు అంటే నార్థన్ హెమిస్ఫియర్ ఇలాంటి దేశాలన్నింటిలో కూడా ప్రధానంగా ఈ మోడల్ ద్వారా అక్కడ ఆ దేశాలు ఆదాయ వనరులు పెరిగాయి, భద్రతా పరంగా బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఇలా అన్ని రకాల స్టాండర్డ్స్ లో వాళ్ళు నెంబర్ 1గా ఉంటారు. సో అటువంటి మోడల్ ఇప్పుడు చాలా దేశాల్లో నార్వే, ఫిన్లాండ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి దేశాలన్నింటిలో కూడా అమలు అవుతోంది. ఇప్పుడు ఆ మోడల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. అది కూడా ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతుంది. సో ఇందులో ఏంటంటే సింపుల్గా P4 కాన్సెప్ట్ అంటే పేదవాళ్ళకి సంపన్నులు సాయం చేయడం, ఈ సింగిల్ లైన్ కాన్సెప్ట్తో వెళ్తుంది ఈ P4 అనేది. సరే, ఎవరైనా అనిపించవచ్చు ఏంటి వాళ్ళని బాగు చేయడానికి మేము సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాలా అనేది ఒక సగటు మనిషి ఆలోచన ఉంటుంది. మేము సంపాదించడం ఏంటి, ఎవరినో బాగు చేయడానికి ఏంటి, ఇది మన కుటుంబం అని ఎక్కడైనా సరే ఎంత అద్భుతాలు మనం మాట్లాడినా స్క్రీన్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా సొసైటీలో మనం కబులు చెప్తాం, కానీ నేను సంపాదించింది పక్కోడికి ఎందుకు పెట్టాలని అనిపించవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. P4 మోడల్ యొక్క గొప్ప కాన్సెప్ట్ ఏమిటి అంటే ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ P4 మోడల్ ద్వారా ఒక అంశాన్ని ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్తోంది. ఇందులో ఎవరికైతే సాయం చేస్తారో సంపన్నులు ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా ఎంపిక చేస్తారు.
అలాగే సాయం చేసే వాళ్ళని, అంటే ఎవరైతే సంపన్నులు ఉంటారో వాళ్ళని మార్గదర్శిగా ఎంపిక చేస్తారు. అంటే ఈ మార్గదర్శులు ఈ బంగారు కుటుంబానికి అప్లిఫ్ట్మెంట్ చేయడానికి చేస్తారు. మరి మీరు అడగచ్చు, మాకేంటి లాభము, మా పక్క వాళ్ళకి ఎందుకు చేయాలి అని. ఇలా చేసినప్పుడు తద్వారా సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఆ బెనిఫిట్స్ ఆధారంగా వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు సంపాదించేది కొంత ఖర్చు పెడతారు. జనరల్గా ఇస్లామిక్ కంట్రీస్లో ఇలాంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు సంపాదించే దాంట్లో ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలా మందికి జకత్ అని తెలిసే ఉంటుంది. ఈ జకత్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సంపాదించే దాంట్లో 2.5% దాన ధర్మాలకి పెట్టాలి అని, అలాంటి రూల్స్ అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం అటువంటి కాన్సెప్ట్ కిందే చూడాలి. సంపన్నులందరికీ కూడా ఈ మార్గదర్శులు బంగారు కుటుంబాలకి సాయం చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి అనేది దీని కాన్సెప్ట్. సో అలా ముందుకు వచ్చే వాళ్ళకి ప్రభుత్వం కొన్ని రకాల రాయితీలు అవి ఇవ్వచ్చు కూడా. సో ఇక్కడ విషయం ఏమిటంటే ఉగాది రోజు నుంచి దాదాపుగా దీన్ని ప్రారంభిస్తారు. ఈ మోడల్ ద్వారా మనకి ఫస్ట్ పేదరికం తగ్గుతుంది. ఒక 20 లక్షల కుటుంబాల మీద తొలి విడతగా ఈ ప్రోగ్రామ్ ని కాన్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇది ఎంత అంటే మనం రీసెంట్ గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా చెక్ చేస్తే 9 ఏళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుండి ఇప్పటికే దేశవ్యాప్తంగా విముక్తి అయ్యారు. అంటే ప్రతి సంవత్సరం 1% తగ్గుతూ వస్తున్నారు మోదీ గారి ఆధ్వర్యంలో. అలాగే ఇప్పుడు ఈ P4 కాన్సెప్ట్ ద్వారా ఏపీలో కూడా తగ్గించాలన్నది చంద్రబాబు గారి లక్ష్యం. ఆయన 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించుకుని వెళ్తున్నారు. దీన్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తోందంటే కొన్ని స్లోగన్స్, కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని మోడల్స్, కొన్ని పాలసీస్ రూపురేఖల్ని మార్చేస్తాయి. మనం చూడొచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు పంచవర్ష ప్రణాళిక పంచసూత్ర పథకం దేశ రూపురేఖల్ని మార్చిందని అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి స్లోగన్ జై జవాన్ జై కిసాన్. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ అయితే గరీబీ హటావో కాన్సెప్ట్. పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అందరికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ P4 కూడా చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్నటువంటి ఏపీలో ఈ కాన్సెప్ట్ ఇటువంటి రూపురేఖల్ని మార్చే అవకాశం ఉందనేది కూడా నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రశ్నావళి ఇస్తారు. ఒక 11 ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళందరి ద్వారా మీకు ఇల్లుందా, కారుందా, లేకపోతే ఇవన్నీ సమాచారాన్ని సేకరిస్తారు. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం అనేది ఒక కాన్సెప్ట్ గా, ఈ సంపన్నులని, ఈ పేదవాళ్ళని ఒక కాన్సెప్ట్ గా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి పరిశ్రమలతో మాట్లాడి ఉపాధి కల్పన చేస్తారు. ఇలా రకరకాల పద్ధతులు ఇందులో ఉన్నాయి. ఈ విధానాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతున్నారు. ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సులో కూడా ఈ అంశంపై కూడా సుదీర్ఘంగా మాట్లాడి ఎగ్జిక్యూషన్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ప్రధానంగా ఇన్ని అంశాలు జరుగుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఏ అంశంలోనైనా రాజకీయం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయం అనగానే ప్రతిపక్షం కాని ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ టీం అప్పుడే దీనిపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. సో P4 అనేది మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించేసి సో రేపొద్దున పథకాల లబ్ధి తగ్గించేసి లబ్ధిదారులను కోత పెడతానికని చెప్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు దీనిపై సుదీర్ఘమైన క్లారిటీ ఇచ్చారు. ఈ సమాచారాన్ని సేకరిస్తున్న దానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాల లబ్ధిదారులకు ఎటువంటి సంబంధం లేదు. ఇది జీవన ప్రమాణాలు, ఉపాధి కల్పించడానికే. ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఎటువంటికి ఏ పథకం కట్ అవ్వదనేది కూడా క్లారిటీ ఇచ్చారు. సో ముఖ్యమంత్రి గారి మాటలను నమ్మండి. సో మొత్తంగా అయితే ఇది P4 మోడల్. మరి ఇది సక్సెస్ అవుతుందా, ఎట్లా గేమ్ చేంజర్ గా అయ్యే అవకాశం ఉంది, ఇందులో ఉన్న మంచి చెడులేంటి? సో నిజంగా ఇది పేదరికంపై బ్రహ్మాస్త్రమేనా? అరికెంపై P4 బ్రహ్మాస్త్రం ఏపీ ప్రభుత్వం ఒక గేమ్ చేంజర్ గా తీసుకురాబోతోంది. ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ గా మీ అందరికీ తెలుసు, బ్రహ్మాస్త్రం ఒక్కసారి వదిలితే అది దాన్ని నాశనం చేసే వెనక్కి వస్తుంది. సో పేదరికంపై P4 బ్రహ్మాస్త్రం అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఇందులో ఉన్న మంచి చెడులేంటి, ఎంత మేర రూపురేఖలను మారుస్తుంది, ఎలా లబ్ధి కలుగుతుంది చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి, అలాగే ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, మహాలక్ష్మి గ్రూప్ చైర్మన్, ఏపీసీఏ ఎక్స్ చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. యాజ్ అ సీనియర్ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, చాలా అబ్జర్వేషన్స్ చేశారు. ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్ గా P4 ఉగాది రోజు నుంచి వెళ్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే సో సంపన్నులుగా ఉన్న వాళ్ళు పేదలను అప్లిఫ్ట్ చేస్తారనమాట. మీరు ఇందులో మీకేమనిపిస్తోంది, ఇందులో ఉన్న మంచి చెడులు ఏంటి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తే మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి మన 75 సంవత్సరాలు బట్టి
చూసాను దేశంలో. కొన్ని స్కీమ్స్ సక్సెస్ఫుల్ అవినాయి, కొన్ని స్కీమ్స్ ఫెయిల్ అవినాయి, దాంట్లో తప్పలేదు. ఎక్స్పెరిమెంట్ అనేది మాత్రం చేయాలి. 4 సంవత్సరాల క్రితం మీకు జ్ఞాపకం చేస్తున్నా, ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఎందుకంటే చైనా నుంచి ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చేస్తాయని. $20 బిలియన్ అంతా కరెక్ట్ ఫిగర్, అంటే లక్షల కోట్లు దాటింది, డబ్బు ఇవ్వటం అంతా జరిగింది. అది పని చేయలేదని ఇప్పుడు అబాండన్ చేశారు. ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ చాలా మంచిది అనుకుంటుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ట్రై చేశారు, పని చేస్తుందంటే కంటిన్యూ అమెండ్ చేయండి, లేకపోతే డ్రాప్ చేయండి. ఇప్పుడు తీసుకొచ్చిన స్కీమ్ లో ఉన్న ఇన్సెంటివ్ ఏంటంటే నా కంపెనీ ఒక మంచి న్యూ ఐడియా సక్సెస్ఫుల్ అవ్వచ్చు, లేకపోతే అనుకున్నా తీపొచ్చు, కానీ మనకు కొత్త ఐడియాస్ కావాలి. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు భారతదేశంలో చూసేది ఏంటంటే బడ్జెట్ లో ఎంత ఇద్దాం, ఫ్రీగా ఏమిద్దాం, అది తప్ప కొత్తది ఏం కనపడట్లేదు. సో ఇది వెల్కమ్ చేస్తాను. కొత్త బ్లడ్, కొత్త ఐడియాస్ మనం ఎప్పుడు వెల్కమ్ చేయాలి. రెండోది ఏంటంటే, ఇది మీరు ఇందాక అన్నట్టుగా డీప్ గా ఆలోచించారా, ఇది వైడ్ గా కన్సల్ట్ చేశారా, టార్గెట్స్ ఏంటి, అది కూడా చేసి ఉంటారని మీరు అన్నారు. చేసి ఉండాలి అని నేను అంటున్నాను. ఎందుకంటే కొంచెం డీప్ గా ఆలోచించుకోవాలి. ఐడియా తీసుకుని క్రాష్ అవుట్ చేయడానికి ఎంతవరకు పనిచేస్తాయి. మూడవది ఏంటంటే, దీంట్లో తప్పకుండా ఇప్పుడు ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైనా డొనేట్ చేద్దాం, ఇన్వాల్వ్ అవుదాం అంటే వాళ్ళకి ఛానల్ లేదు. ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఆ ఊరు సర్పంచ్కి ఇస్తారా, లేకపోతే ఎవరో బంధువులకు ఇస్తారా? ఇమ్మంటే ఇవ్వరు కదా, ఆఖరికి అది అవ్వదు కదా. ఒక ప్లాట్ఫామ్ ఏదైనా కావాలి, ప్లాట్ఫామ్ కావాలి. మీరు ఉన్నారు, మీరు ఏదో కొద్దిగా మీ శాలరీలో దేంట్లో ఇన్కమ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎవరికి ఇస్తారు? సో ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మీరు లింక్ చేయటానికి మీరు తప్పకుండా చాలా మందికి మనం ఏదో చేయాలి, ఎక్కువ కాకపోయినా సంథింగ్ నా ఊరికి లేకపోతే పీపుల్ చేయాలి. అది నుండి నా ఏదో క్రౌడ్ ఫండింగ్ అంటాం. క్రౌడ్ ఫండింగ్ వెళ్ళగానే కొంతమంది తినేస్తున్నారు, కొంతమంది అందట్లేదు, అది రూటీన్ కాదు. సో దిస్ ఎ గుడ్ కాన్సెప్ట్. ఎవరైనా డొనేషన్ చేయాలంటే ఉన్నది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, నాకు ఒక అల్పించింది, ఇది అది పేదవాళ్ళకి ఇస్తాం, ఇది ఇస్తాం, అది రూటీన్ గా అనే బదులు కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇవ్వచ్చు కదా. ఎవరైతే కష్టపడుతున్నారో, సెల్ఫ్ ఎంప్లాయిడ్, నెలకు 10,000 15,000 సిటీస్ లో సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా చెయ్యి కూడా ఇవ్వచ్చు కదా. వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మేజర్ పావర్టీ అంటే మెరీ బిలో పావర్టీ లైన్ కాకుండా కూడా కొంత రియల్ లబ్ధిదారులను చూడాలి, తప్పకుండా చూడాలి. అదే ఈవేళ భారతదేశం అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మిడిల్ ఇన్కమ్ నుంచి, ఇప్పుడు మనం మిడిల్ ఇన్కమ్ దేశం అవ్వాం, అయితే మధ్యతరగతి ఆదాయం దేశం అవ్వం. కానీ మధ్యతరగతి నుంచి పై తరగతి వెళ్ళటం చాలా చాలా కష్టం, సాధారణంగా అవ్వదు ఎన్ని ప్లాన్లు వేసినా. ఇలాంటి ప్లాన్స్ తో ఏమవుతుందంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడాలి. ఇది కూడా ఫ్యాక్టర్ చేయాలి. గవర్నమెంట్ ఎలాగ వీళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం, వీళ్ళని రిమోట్ చేయటం కాదు. నీకు ఏదో ఉద్యోగం ఉన్నది కదా, నీకు ఏదో ఉన్నది కదా, 10,000 వస్తాయంటే తీసేయటం కాదు. వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే ఈ స్కీమ్ మంచి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ గా జాగ్రత్తగా వాడుకుంటారు. సో అది మాత్రం ఒక ల్యాప్స్ లా, ఒక లోట నాకు కనపడదు. మహాలక్ష్మి గ్రూప్ చైర్మన్, ఏపీసీఎక్స్ చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ గారితో మాట్లాడారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సంపన్నులు అండ్ బాగా పేదవాళ్ళను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అప్లిఫ్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది. సరే, ఇందులో ఎలా వెళ్తారు? ప్రభుత్వం వాళ్ళ విధి విధానాలు అన్ని చెప్తున్నారు, నేను అందులోకి వెళ్ళట్లేదు, అది టీడీపీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాజ్ ఏ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ గా మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను, ఈ మోడల్ చాలా కంట్రీస్ లో ఉంది, చాలా కంట్రీస్ లో హ్యాపీ ఇండెక్స్ లో నెంబర్ 1 లో ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తోంది. నార్వే గానీ, ఫిన్లాండ్ గానీ, ఇలా నార్డిక్ కంట్రీస్ లో గానీ ఇది ఉన్నప్పుడు చంద్రబాబు గారు చెప్తుంది ఒకటే పాయింట్, సంపన్నులు పేదవాళ్ళకి సాయం, సేమ్ టైం పబ్లిక్ ని ఇందులో పార్టిసిపేట్ చేయించడం అనేది ఈసారి కాన్సెప్ట్. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ గా అమలవుతున్న ఈ కంట్రీస్ లో పబ్లిక్ ని ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో వాళ్ళ కరెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ స్కీమ్స్ అట్లానే కంటిన్యూ అవుతాయి, ఇది ఇన్ అడిషన్ టు దట్ అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారండి. అవును, మనం గనక ఈ స్కీమ్స్ ని ఇప్పుడు మన ఈ P4 స్కీమ్ ని గనక నార్వే, స్వీడన్, డెన్మార్క్ అట్లాంటి దేశాలతో గనక మనం కలిపి చూస్తే చిన్న ప్రాబ్లం ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కలిపి, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు, ప్రైవేట్ నుంచి వచ్చే డబ్బులు కలిపి
హౌ టు ఇంప్రూవ్ ది లైఫ్స్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్ పీపుల్ అని చెప్పి వాళ్ళు దాన్ని P4 అంటారు వాళ్ళు. మన P4 ఇస్ టోటలీ డిఫరెంట్ అండి ఇది. అందుకనే ఈ పేరు కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనే బదులు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ఫిలంథ్రఫీ అనాలి. ఓకే, ఇట్స్ ఎ చారిటీ వర్క్, ఇట్స్ ఫిలంథ్రఫీ అని క్లారిఫై చేయాలి. సో ఇట్ షుడ్ బికమ్ 4 P's షుడ్ బి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ఫిలంథ్రఫీ, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ షుడ్ నాట్ బి కంపేర్డ్ విత్ దోస్ నార్డిక్ కంట్రీస్, బికాస్ అక్కడ గవర్నమెంట్ డబ్బు కూడా దాంట్లో తీసుకొస్తారు. ఈయన వెరీ క్లియర్ గా చెప్పారు గవర్నమెంట్ స్కీమ్స్ కి దీనికి సంబంధం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది మీరు ఇంతకు అన్నారు చూసారా, చేపలు పట్టడం నేర్పిస్తారు, చేపలు ఇవ్వటం కాదు అని. ఈ మధ్య మన దేశంలో ఏమైపోతుందంటే చేపల కూర వడ్డించడమే కాకుండా తినిపీయటం కూడా మొదలు పెట్టింది గవర్నమెంట్, చెప్పాలి అంటే. సో దాని నుంచి మనం బయటపడాలి అంటే ఈ స్కీమ్ బాగా హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళ డబ్బులు ఇచ్చేటప్పుడు పైసా ఎలా జరుగుతుంది ఏంటి అని చూస్తారు, జవాబుదారీతనం ఉంటుంది, ఎస్ అకౌంటబిలిటీ ఉంటది. ఈ మీరు అన్నది కరెక్ట్, హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా పెరుగుద్ది. తర్వాత మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ ఒక 2% పెట్టింది కదా, ఆ స్కీమ్ తెలుసు కదా మీకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది 30,000 కోట్ల దాకా ఉందండి దరిదాపు. సో కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కొన్ని రెప్యూటెడ్ NGOs వాళ్ళు ఈ CSR డబ్బులు తీసుకుని కంపెనీస్ నుంచి దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఆల్రెడీ నా దగ్గరికి యునైటెడ్ వే అని చెప్పి ఈ అమెరికన్ కంపెనీస్ అందరికీ కలిపి ఒక CSR యాక్టివిటీస్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉందండి, యునైటెడ్ వే అని. కిరణ్మయి పెండ్యాల గారు దానికి చైర్పర్సన్. సో వాళ్ళు దే వాంట్ టు హెల్ప్ ఆంధ్రప్రదేశ్ త్రూ దిస్ స్కీమ్, ఏది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ద్వారా. సో అది మనం ఆల్రెడీ నేను పయ్యావుల కేశవ్ గారితో కూడా మాట్లాడాను, ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సో ఆ స్కీమ్ తయారు చేస్తున్నారు వాళ్ళు, దట్ కెన్ బి దాన్ని దీంట్లో అనుసంధానం చేయొచ్చండి P4 లో. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాంట్లో మనం ఈ P4 ని ఏ విధంగా చేస్తారో తెలియదు, అంటే లీగల్ గా ఎంటిటీ ఏంటో తెలియదు నాకు. బట్ ఒకవేళ లీగల్ ఎంటిటీ సెక్షన్ 8 కంపెనీ అనుకోండి, నాన్ ప్రాఫిట్ అనుకోండి, దాన్ని దే కెన్ రిజిస్టర్ ఇన్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మనం ఒకసారి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్కీమ్ కి మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఫాలో అయితే డెఫినెట్ గా డబ్బులు మీరంతాకు వారు అన్నారు కదా పుల్లారావు గారు, క్రౌడ్ ఫండింగ్ కూడా చేయొచ్చు దాని ద్వారా. సో చాలా మంది అండి ఏదో చేయాలని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో వాళ్లే కాదు బయట వాళ్ళకి కూడా. ఒక ఊర్లో వాళ్ళకే చేయాలని కాదు. జనరల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ప్రాక్టీస్ ఉంది కదండి, కొన్ని కమ్యూనిటీస్ లో వాళ్ళు పాపం వెనకాల ఉండిపోతే 10 పైసాకో 25 పైసాకో ఏదైనా ఇవ్వడం, అప్పివ్వడం. బోరా ముస్లిమ్స్ లో ఉందండి. మామూలుగా జనరల్ గా ముస్లిం కంట్రీస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉండవు అన్నమాట, అందుకనే ఆ 2.5% అది పెడతారు అన్నమాట వాళ్ళు. సో దట్స్ ఎ డిఫరెంట్ స్కీమ్ ఆల్ టుగెదర్. బట్ బోరా ముస్లిమ్స్ లో అది ఉందండి, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు హెల్ప్ చేసుకుంటా ఉంటారు, కొంత డబ్బులు పక్కన పెట్టి. సో దేర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి, జూయిష్ వాళ్ళల్లో ఉంటది ఇది అట్లా. అంటే మనం యాజ్ ఎ కంట్రీ ఇస్ నాట్ ఏ హోమోజీనియస్ కంట్రీ, హెట్రోజీనియస్ కంట్రీ. ఈ హెట్రోజీనియస్ కంట్రీలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ఏదైతే ఉందో P4 అనే స్కీము, ఐ థింక్ జన్మభూమి కన్నా బెటర్ స్కీమ్ అవుతుందని నా ఉద్దేశం. బికాస్ పీపుల్ ఈ మధ్య కాలంలో ఈ మిలీనియల్స్ జెన్జీ ఎవరైతే ఇన్కమ్స్ జనరేట్ చేస్తున్నారు, ఇప్పుడు పిల్లలు జాబ్స్ లోకి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తా, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కుతూహలం. ఇది ఒక బ్రాండ్ మాట. అంటే P4 లో మనం పెడితే మన డబ్బు 10 రూపాయలు పెడితే 10 రూపాయలు పని చేస్తుంది, ఇది వేస్ట్ అవ్వదు అనే నమ్మకం కుదురుతుంది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కాబట్టి. సో డెఫినెట్ గా ఇండస్ట్రీ విల్ రిసీవ్ దిస్ ఐ థింక్ పాజిటివ్లీ అండి. సార్ ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఈ P4 మోడల్ ని ఎక్కడైతే కంట్రీస్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, సరే ఆ మోడల్ ఈ మోడల్ మీరు చూడొద్దు అని అంటున్నారు, బట్ అయినా సరే నేను చూడకపోయినా అక్కడ పార్టిసిపేషన్ ని ఈ ఫండ్స్ రూపంలోనే చేయిస్తున్నారా, లేదా ఈ ఫండ్స్ ఇస్తున్న వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా
కొన్ని రాయితీలో బెనిఫిట్స్ కంట్రీ నుంచి వాళ్ళకి ఆఫర్ అవుతాయా? అంటే ఆ కంట్రీస్ లో అండి టాక్సెస్ కూడా 40% పైన ఉంటదండి. బట్ ద హోల్ కంట్రీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్, అంటే ద సిటిజన్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అండి. వాళ్ళకి ఏదన్నా న్యూక్లియర్ వార్ వచ్చినా లేకపోతే క్లైమేటిక్ చేంజెస్ వచ్చినా, సో ఎవ్రీథింగ్ ద గవర్నమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ అండి. సో మనం చాలా చిన్న కంట్రీస్ అయ్యి వాటితో కంపేర్ చేసుకోలేము. మనం కంపేర్ చేసుకోగలిగితే రష్యాతోను, బ్రెజిల్ తోను, అలాంటి దేశాలతో కంపేర్ చేసుకోగలుగుతాం, చైనాతోను. బట్ ఐ థింక్ లెట్ us stick to this P4 అండి. P4 నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి అంటే కొంత ఊహించాల్సి వస్తుంది, ఎందుకంటే స్కీమ్ పూర్తిగా తెలియదు కాబట్టి. వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిల్లి మాణిక్యాలరావు గారు వారు క్లారిఫికేషన్ ఇవ్వాలి కొన్ని విషయాల్లో. హౌ దే విల్ డూ దిస్ స్కీమ్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంటుందా, లేకపోతే ఇది ఒక లీగల్ ఎంటిటీ కింద తయారు చేసి దాంట్లో డబ్బులు పెట్టమంటారా ఏంటి అనేది చూడాలి. బట్ ఇంకొక క్లారిఫికేషన్ నేను ఇస్తానండి. ఈ డబ్బుల్ని మళ్ళీ అగైన్ గవర్నమెంట్ స్కీమ్స్ లాగా వాడకుండా స్కిల్స్ డెవలప్మెంట్ అంటే చేపలు పట్టడం నేర్పటం అనేది షుడ్ బి ది ప్రైమరీ థింగ్. అందుకే దీని పేరు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ బదులు ఫిలంథ్రఫీ అని పెడితే బాగుంటుందని ఉందండి నాకు. దట్స్ మై సజెషన్. అసలు ఇక దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, దీనిపై ఉన్న సందేహాలు ఇవన్నీ కూడా మనం టీడీపీ నుంచి అడిగి తెలుసుకుందాం. సో ప్రజలకు కూడా చాలా క్లారిఫికేషన్ మాట్లాడదాం. దీని విధి విధానాలు ఎలా ప్రొసీడ్ అవుతారు, ఎలా గేమ్ చేంజర్ అవుతుంది అని. పిల్లి మాణిక్యరావు గారు నమస్తే అండ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పేదరికంపై P4 బ్రహ్మాస్త్రం అంటున్నారు. అంటే పేదలకి సంపన్నులకి ఇదొక వారదని చెప్తున్నారు. సేమ్ టైం అట్టడుగు వారికి చేయూత, ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనొచ్చని చెప్తున్నారు. సో దీన్ని కొంచెం చెప్తారా క్లియర్ కట్ గా, ఎలా ఉంటాయి దీని ఫలితాలు, మీ ఉద్దేశం ఏంటి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? నమస్కారం మేడం గారు, మీకు పుల్లారావు గారికి, హరిచంద్ర ప్రసాద్ గారికి, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఒక రాజకీయ నాయకుడు అని అంటే జనరల్ గా సొసైటీలో లేకపోతే కొంతమంది ఉద్దేశంలో రాజకీయ నాయకుడు అంటే ఏదో ఎత్తుగడలేయటం, కొత్తగా కుట్రలు చేయటం, అవతల వారిని ఇబ్బంది పెట్టడం, రాజకీయాలకు అర్థం మార్చేసి అట్లా చెప్తా ఉన్నారు. నిజమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు. అందుకనే రాజకీయం అనే పదానికి స్పష్టమైనటువంటి అర్థం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రజల శ్రేయస్సు అని ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాడు. అదే రాజకీయాన్ని వేరేలాగా ఆలోచించడం వాళ్ళ కోణంలో ముందుకెళ్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు ఏ రంగాన్ని తీసుకున్నా ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పుల్లారావు గారు ఒక రంగంలో ఉంటారు, హరిచంద్ర ప్రసాద్ గారు వ్యాపార రంగంలో ఉంటారు, ఇంకొక రంగంలో ఉంటారు, ఒకరు సోషల్ రంగంలో ఉంటారు. ఇట్లాగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ రంగంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేసి భవిష్యత్తుని అంచనా వేసి ఆ భవిష్యత్తులో ఒక గొప్ప సృష్టిని చేయగలిగినటువంటి వాడు నిజమైనటువంటి మేధావి. చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని నిజంగా ఇక్కడ మనకు కొత్త గాని, మీరు చెప్పినట్టు చాలా దేశాల్లో సహాయం చేసేటువంటి వాళ్ళని అట్లాగే సహాయం పొందేటువంటి వాళ్ళని ఒక తాటి మీదకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు పేరు పెట్టుకున్నాం. ఒక ప్లాట్ఫారాన్ని ఏర్పరచుకున్నాం. ఆల్రెడీ మనం P3 ఇంతకు ముందు చేసాం, కొన్ని రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు P4 మోడల్ తీసుకొస్తా ఉన్నాం. పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పెద్దలు ఒక సలహా కూడా చెప్పారు, ఫిలాంథ్రఫీ అనేది కనుక పెడితే బాగుంటుంది. కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు చెప్పేటువంటి పదానికి విస్తృతమైనటువంటి అర్థం వస్తుంది. ఖచ్చితంగా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము. కానీ ప్రజలకు కూడా కనెక్ట్ అవటం కోసం కూడా కొన్ని విషయాలు ఆలోచిస్తారు. ఎట్లా ఆలోచిస్తారు అంటే మన కోణం నుంచి మనం ఏం ఆలోచిస్తాం, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే సహాయం కోసం అర్థించేటువంటి వాళ్ళు, సహాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబం అంటున్నాం. అది విజయవాడికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఎట్లా అయిపోద్ది, బంగారు కుటుంబం అయితే ఇంకెందుకయా అని అంటారు. ఇచ్చేటువంటి వాళ్ళని, సహాయం ఇచ్చేటువంటి వాళ్ళని, దాతల్ని మార్గదర్శులు అన్నాం. ఈ వీళ్ళని తక్కువ చేసి వీళ్ళు బంగారు కుటుంబం అంటారు. బంగారు కుటుంబానికి ఇంకా చేసేది ఏంటి అని కూడా మాట్లాడు. అంటే అక్కడ తక్కువ భావన వచ్చేటట్టు పేర్లు పెట్టకూడదు, వాళ్ళని కూడా గౌరవంగా చూడాలి అనే ఉద్దేశం ఉంటది. ప్రజలకి కనెక్టివిటీ ఉంటది. వాటి కోసం కొన్ని పథకాలకి పేర్లు పెట్టేటప్పుడు అట్లా ఆలోచించేటువంటి పరిస్థితి.
ఇందాక హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా మంది మన సంస్కృతిలోనే ఉంది. చాలా మంది ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం అనేది మన సంస్కృతిలోనే ఉంది. గ్రామంలో చూడండి, ఎవరైనా చదువుకుంటున్నారంటే వాడికి ల్యాప్టాప్ కావాలంటే అక్కడ బాగా ముందుకెళ్ళినటువంటి వాడు, ఒక ఉద్యోగం చేసుకున్నటువంటి వాడు ల్యాప్టాప్ ఇస్తారు. లేకపోతే ఎవరైనా పిల్లలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి స్కూల్ ఫీజులు కడతారు. వారాలు ఇచ్చేవాళ్ళం, వారాలతోటి చదివించేటువంటి సంస్కృతి మనకు ఉన్నటువంటి మన సంస్కృతిలో చాలా ఉన్నాయి. వాటిని పాలిష్ చేసి ఒక పద్ధతిలో తీసుకురావడం కూడా మనం ఆలోచించాలి. ఎక్కడన్నా చనిపోయారు, నేను అంటే మరీ పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళగా చెప్తాం, చనిపోయినప్పుడు ఆ చనిపోయేటువంటి పాడికి కూడా డబ్బులు ఉండవు, డబ్బులు వేసుకొని తీసుకెళ్తా ఉంటారు. కానీ ఇప్పుడు అంటే ఇది మన సంస్కృతిలోనే మిళితమై ఉంది. దీన్ని మీరు ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎలా తెస్తారు? అదే నేను చెప్తున్నాను మేడం. ఇప్పుడు దీనిని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేస్తాం. ఇవి చాలా వెనకబడ్డటువంటి విషయాలు నేను గతంలో చెప్తా ఉన్నాను. ఏదో ఫీజులు కట్టే దగ్గర, లేకపోతే ఒక వస్తువు ఇచ్చే దగ్గర, లేకపోతే ఒక శవపేటకి ఇచ్చే దగ్గర, ఇంకో దగ్గర చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారినాయి. చదువుకుంటాడు, ఉద్యోగం ఉండదు. టాలెంట్ అయి ఉంటాడు, వాడికి ఎక్కడ కూడా అవకాశం రాదు, కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు అన్నట్టు చాలా వ్యాలిడ్ ఏంటంటే సామెత, చేపలు పట్టడం కాదు, చేపలు తినిపించడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి. ఇది చేపలతో ఎందుకు పోలుస్తారని మనం ఇక్కడ మాట్లాడచ్చు. అది ఇంగ్లీష్ సామెత, ఇంగ్లీష్ లో చెప్పలేదు నేను, ఇంగ్లీష్ సామెత. చేపలు అనుకుంటే చేపలు అనుకోండి, రొయ్యలు అంటే రొయ్యలు అనుకోండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోండి, కానీ కాన్సెప్ట్ అర్థం కావాలి. అది ప్రజలకు అర్థం కావాలి కాబట్టి నేను కూడా చెబుతున్నా, చేపలు పట్టడం కాదు, చేపలు తినటం కాదు, తినిపించడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలనేది అది ఇంగ్లీష్ సామెత. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చేపలు, రొట్టెలు అవి తింటారు కాబట్టి ఆ సామెతలు పెట్టారు. కానీ ఇక్కడ మనం ఏంటి, వాడికి నోట్లో పెట్టడం కాదు, వాడు పండించుకోవటం నేర్పించాలి, సంపాదించుకోవటం నేర్పించాలి, బ్రతకటం నేర్పించాలి అనేది ఇక్కడ మనం చెప్పాలి. చేపలు అంటే చేపలు కాదురా బాబని జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి ఏదో కుళ్ళు చోటుతోటి ముడిపెట్టాడు. నిజము, మీరన్న పాయింట్ లో ఇంకొకటి కూడా ఉంది. పేదలను చంపటం, పేదరికాన్ని చంపటం చాలా కరెక్ట్ కొటేషన్ పెట్టారు మీరు. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినప్పుడు, గతంలో చాలా మంది చాలా రకాలు చేశారు, మేము అతని పేరు తీయకుండా ఉండలేము. పేదల్ని చంపటం వేరు, పేదరికాన్ని చంపటం వేరు. పేదలు చంపే పని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చంపటం ఇందిరాగాంధీ గారి స్టేట్మెంట్ అది. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇక్కడ చాలా మంది చాలా విషయాలు హరిచంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఈ స్కీము కొంత లఘు పద్ధతిలో నడుస్తా ఉంది. ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కింద మనకి ఉంటుంది అది కాన్సెప్ట్. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే అది మేడం, సిఎస్ఆర్ ఫండ్స్ అంటేనే దానికి అబ్రివేషన్ కి మీనింగ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే లలితా జ్యువెలరీ ఉందో, లేకపోతే చందన బ్రదర్స్ ఉందో, లేకపోతే రిలయన్స్ ఉందో, లేకపోతే ఇంకొక కంపెనీ ఉందో, టాటా ఉందో, బిర్లా ఉందో, వీళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక 2%, 5% కేంద్ర ప్రభుత్వం ద్వారా త్రూ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదా ప్రభుత్వాల ద్వారా పేదలకు అందే విధంగా చేయటం అనేది ఆల్రెడీ ఉంది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక కొత్త విధానంతో ప్రజలను కూడా భాగస్వాములు చేసి పబ్లిక్ ని, ప్రైవేట్ వ్యక్తుల్ని, పీపుల్స్, ఇక్కడ పబ్లిక్ అంటే కూడా ఒక అర్థం వస్తుంది. ఇక్కడ పీపుల్స్ అంటే నిజమైనటువంటి లబ్ధిదారులు, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో, సహాయం అందక ఉన్నారో వీళ్ళకి అందే విధంగా ఒక ప్లాట్ఫారాన్ని తయారు చేయాలి. వచ్చినటువంటి నిధులను మొత్తాన్ని కూడా ఒక చోట చేర్చడం, వాటిని సరైనటువంటి లబ్ధిదారుడికి అంటే ఇప్పుడు మీరు ఈ మార్గదర్శిని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో వీళ్ళందరినీ బ్యాంక్ ద్వారా కూడా ఏమైనా అనుసంధానం చేస్తారా ఒక కామన్ ప్లాట్ఫామ్ లో? దీనికి చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది మేడం. ఒక పథకాన్ని తీసుకొస్తాం, ఆ పథకంలో ఇచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు బ్యాంకులోకి వెళ్ళటం, బ్యాంకు ఇంట్రెస్ట్, బ్యాంకు ద్వారా నుంచే లబ్ధిదారుడికి వచ్చేటట్టు చేయటం, లబ్ధిదారుడికి కూడా ఇందాక అన్నట్టు ఏదైతే మనం ముద్ద పెట్టడం కాకుండా ముద్ద సృష్టించుకోవటం వాడు చేసే విధంగా
దానిని గతంలో పథకాలకి ఇది భిన్నంగా ఉంటది. గతంలో మనం లోన్ల రూపంలో 25,000 లేకపోతే ఇంకొక రూపంలో 1,00,000 అట్లా ఉంటది. అట్లా కాకుండా ఒక కంపెనీ పెట్టడమో లేకపోతే ఒక పరిశ్రమ పెట్టడమా లేకపోతే వారికి ఉపయోగపడే విధంగా ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేయటమా ఈ విధంగా ప్లాన్ చేసి ఎక్కడ మిస్యూజ్ కాకుండా అక్కడ పేదరిక నిర్మూలన చేయటము. ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు అన్నారు పేదరిక నిర్మూలన వాళ్ళని ఇలా చేస్తామని. నేనున్నానండి, సరే పైకి ఎన్ని కబుర్లు అయినా చెబుతాను, కానీ నేను ఎందుకు ఇవ్వాలని ఇక్కడ మీరు పీపుల్ అన్నారు, కంపెనీ వేరు పీపుల్ వేరు, వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నాకేంటంట అని ఉంటది. అలా ఉన్నప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ విజయ్ గారు, సార్ ఇక్కడ ప్రైవేట్ అంటేనేమో మనం అందరం మెయిన్లీ ఆ 20% డేటాలో 20% ని ప్రైవేట్ అంటున్నారు. అవును. పీపుల్ అంటేనేమో బెనిఫిషియరీ బంగారు కుటుంబాలని పీపుల్ అంటున్నారు. పబ్లిక్ అనేది గవర్నమెంట్ ఇక్కడ. సో గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఓన్లీ యాజ్ ఎ ప్లాట్ఫామ్. అది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు అవును సార్. నేను అనేది ఈ ప్లాట్ఫామ్ లో సపోజ్ నేను మార్గదర్శి అండి, నేను ఎవరికో ఏదో చెయ్యాలనుకుంటున్నాను, బట్ నేను అనేది ఏంటంటే నాకేంటనేది కూడా ఉంటుంది కదా సార్. ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా సో వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ కార్డ్స్ లాంటివి ఇస్తారా, లేదా ఏమైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తారా, ఏమైనా బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తారా మోర్ నెంబర్ రావడానికి? మేడం గారు, చాలా మంది ఇప్పుడు నాకేంటి అనేది చేసేటువంటి వాళ్ళు కొంత వ్యాపార దృక్పథం. సరే సార్, వినండి, మీరు అన్న ప్రశ్న నాకు అర్థమైంది. వ్యాపార దృక్పథం ఉంటుంది. జనరల్ గా పారిశ్రామికవేత్తలు గాని వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు కొన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పుడు పరిశ్రమలు పెట్టడం ఇట్లా చేస్తారు. అదే కొంత ఏది ఆశించకుండా సహాయం చేస్తూనే ఇది యూటిలైజ్ కావాలనుకుంటారు. లేకపోతే ఏది ఆశించకుండా సహాయం చేస్తూనే ఇచ్చే మార్గం తెలియకుండా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫారం కావాలి. ఆ ప్లాట్ఫారం ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దీనిని ఏమంటారంటే ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో చేసి ఎవడైతే నిజమైనటువంటి సహాయం కోరేటువంటి వాళ్ళు ఉంటారో దాని ద్వారా ప్రభుత్వం కల్పించుకొని దానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దానికి విధి విధానాలు ఏర్పాటు చేసి. సార్ ఒక ప్రశ్న చెప్పండి, ఇప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో దీన్ని అమలుకి డేటా అవి తీసుకుంటున్నారు, క్వశ్చనర్ ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. నేను మార్గదర్శి అయితే ఏం చేయాలి, లేదా నేను బంగారు కుటుంబం అయితే ఏం చేయాలి అక్కడికి వెళ్ళి? సపోజ్ నీ స్థాయిని బట్టి ఉంటది. అక్కడ ఒక గ్రామంలోనో ఒక వార్డులోనో నిజంగా అర్హులు సహాయం కోరేటువంటి వాళ్ళ లిస్టు తయారవుతుంది. అది వ్యక్తిగతమైనటువంటి సహాయమా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ సహాయమా, ఒక కమ్యూనిటీ ఆఫ్ సహాయమా, లేకపోతే ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి సహాయమా, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఈ రికార్డ్ అయినటువంటి దాన్ని బట్టి మీరొక్కళ్ళు ఇంకొకరికి ఇవ్వటమా, మధ్యలో ప్రభుత్వం ఉంటది. ఇందాక పెద్దలు చెప్పినట్టు పబ్లిక్ అంటే ప్రభుత్వం ఎక్కడికి చేరుతుంది. అది వ్యక్తిగతమైనటువంటి సహాయం అయితే ఏ విధంగా, లేకపోతే మీలాంటి వాళ్ళ గ్రూప్ తోటి వచ్చినటువంటి సహాయం అయితే ఏ విధంగా, లేకపోతే అందరినీ కలిపి వచ్చిన తర్వాత ఆ కమ్యూనిటీ మీన్స్ ఒకే విధమైనటువంటి ఉద్యోగం, ఒక పరిశ్రమ, చిన్నది సబ్బుల ఫ్యాక్టరీ అక్కడ పెట్టాలి, లేకపోతే సెల్ ఫోన్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టాలి, లేకపోతే రేడియో టీవీ రిపేర్ ఒక చిన్న సర్వీస్ సెంటర్ అక్కడ పెట్టాలి. ఇట్లాగా ఇవన్నీ ఆలోచించి విధి విధానాలు తయారవుతాయి. దీనిని పెద్దలు చెప్పినట్టు పుల్లారావు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? మనం కొత్త బ్లడ్ ని కొత్త ఆలోచనని చేయాలని. కొత్త ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచన. ఆయన బ్లడ్ కొత్తది కాకపోవచ్చు, ఆయన అనుభవం కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవాలి. పెద్దలు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఒక నేమును సూచించే విధంగా, లేకపోతే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి పద్ధతుల్ని ఆయన చెప్పడం జరిగింది. మరి విమర్శించడం కూడా మొదలు పెట్టారు కదా. వీటిని పథకాలు తీసేయడానికి కుట్ర చేస్తున్నారు అసలు ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు. అంటే ఆల్రెడీ మొదలు పెట్టేశారు కదా, ఇది బూమరంగ్ అవుతుంది, మీ డేటా మొత్తం తీసేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇవి కార్ ఎవరికి ఉంది, ఇల్లు ఎవరికి ఉంది, ఇవన్నీ కనుక్కుని రేపు పొద్దున్న మీకు పథకాలు ఎత్తు పెట్టేస్తారనేది స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఏపీలో. ఇప్పుడు ప్రతి అందరికీ రెండు కళ్ళు సమానంగా ఉంటాయి మేడం, నాకు, నీకు, మీకు, అందరికి. కానీ ఒక వస్తువుని చూసేటప్పుడు, ఒక వ్యక్తిని చూసేటప్పుడు ప్రతి ఒక్కరి యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. ఆ దృష్టిని బట్టి వాడి మెదడు పనిచేసే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఇక నేను ఎందుకంటే ఏం చెప్పలేదు. కరెక్టే ఉన్నా కూడా మీరు ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు రాళ్లేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అవి అధిగమించి మీరు ముందుకెళ్ళాలి. కాబట్టి
విమర్శని కాకుండా క్లారిటీ ఇస్తే ప్రజలకి భయపడరు కదా, రేపు వస్తారండి నిజంగా మీరు డేటా లక్ష్యంతో తీస్తారు, కారు ఉంటది చెప్పరు లేదండి అంటారు, ఇల్లు ఉంటది లేదండి అని చెబుతారు, డేటా రాదుగా కరెక్ట్ గా. ఇప్పుడు ఒకటండి, ప్రజలు కూడా రెస్పాన్స్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రజల దగ్గర కారు ఉంది లేదా ఇంకొకటి లేదు అనేది కాదు. కొన్ని వర్గాలుగా ఇక్కడ ప్రజలు ఉన్నారు, పేద వర్గాలుగా, వాళ్ళకి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మేము ఏదైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం దగ్గర లబ్ధిదారుల యొక్క పథకాలు ఏమైతే ఇస్తున్నావో లబ్ధిదారుల యొక్క లిస్ట్ ఉంది. ఇంతమంది పెన్షన్ ఉంది, దాన్ని తీసేసేది కాదు. ఇంతమందికి గతంలో ఇన్నోవా కార్లు ఇచ్చాము, ఇవి తీసేసేది కాదు. ఇంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి రైతులకు సంబంధించి అన్నదాత దీని కింద మేము ఇస్తున్నాము, ఎక్కడా తీసేసేది కాదు. లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబుల్ కి ఇస్తున్నాము, అది ఎక్కడా కూడా తీసేసేది కాదు. దీనిని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏ పద్ధతిలో రూపకల్పన చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం. నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ దృష్టికోణంలో ఎక్కువ ఉంటుందని నేను పర్సనల్ గా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడైనా సరే విద్య, ఉద్యోగం, ఉపాధి ఇవి బాగా ఉన్నటువంటి రాష్ట్రాలు, దేశాలు మాత్రమే అగ్రస్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా విన్నారు. సో ఇది కాన్సెప్ట్, అంటే ఇది పారదర్శకంగా ఉండాలి, వివాద రహితంగా ఉండాలి అంటే ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమున్నాయి? ఏంటంటే ప్లాట్ఫామ్ ఉండాలి. మనం ఇది ఈవేళ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ప్లాట్ఫామ్ చాలా ఈజీగా ఉండాలి హ్యాండిల్ చేయడానికి. మూడోది ఏంటంటే మన సిస్టమ్ లో జిల్లా వైజ్ గా వెళ్తే కలెక్టర్ మీద బాధ్యత పెట్టేస్తాం, ఆయన ఉంటే ఏదో ప్రెస్టేజ్. కానీ కలెక్టర్ టైం లేదు, దీనికి వేరే ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. వేరే ఈకో సిస్టమ్ అంటే సెక్రటేరియట్ లో ఇంకో ఏ డిపార్ట్మెంట్ తో తక్కువ పని ఈ కనెక్షన్ ఉన్నదో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని మానిటర్ చేయమంటే పని అవుతాయి. కలెక్టర్ మీద పెడితే కుదరదు. సో అందువల్ల ప్లాట్ఫామ్ కావాలి, ఈజీ టు యూస్ ప్లాట్ఫామ్ కావాలి. ఇది వేరే వేరే సిస్టమ్ పెట్టి చేయాలి. తర్వాత అంటే గవర్నెన్స్ తో పాటు ప్యారలల్ గా ఈ పాలసీని ఎగ్జిక్యూట్ చేయాలి. గవర్నెన్స్ ని దీన్ని కాంబినేషన్ చేయకూడదు. చేస్తే అవ్వదు, ఏదో మీటింగ్ పెడతారు 3 నెలలు, కానీ ఆయనకి టైం ఉండదు. ఓవర్ బడ్జెట్, అఫీషియల్ ఓవర్ బడ్జెట్ అయిపోయింది. వాళ్ళు ఏదో చేస్తాం, మీటింగ్ పెట్టాం, సీఎం గారు వస్తున్నారు, 10 మందిని తీసుకొచ్చాం, ఫెయిల్ అయిపోతారు. ఈకో సిస్టమ్ చేయాలి. ఆ జిల్లా వైజ్ యూనిట్ గా తీసుకుంటే అడ్వైజరీ కమిటీ ఉండాలి. ఇలాంటి అందరూ ఉన్నారు కదా, ఇండస్ట్రీ ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే వాలంటీర్ చేస్తారో వాళ్ళకి అప్పచెప్పాలి, నువ్వు సక్సెస్ఫుల్ చేయమని. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ గా చేస్తే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈవేళ మనకంతా ఎలక్ట్రానిక్స్ తో అయిపోయింది, అంతా ఇంటర్నెట్ తో అయిపోయింది, వాట్సాప్ తో అయిపోయింది, ఇది కూర్చోకర్లేదు కూడా. సో ఈ ప్లాట్ఫామ్ ఒక అల్ట్రా మోడర్న్ ప్లాట్ఫామ్, ఈజీగా యూజ్ చేయటానికి. ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే పబ్లిక్ సజెషన్స్ చేయటానికి. ఒక యూనివర్సిటీకి అప్పచెప్తారా, ఆ ప్రాంతంలో ఎలాగా కొత్త ఈకో సిస్టమ్ తీసుకొస్తే పని అవుతాయి. కొత్త ఈకో సిస్టమ్ చాలా ఇంపాక్ట్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, జనరల్ గా ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇది ఆడికి వచ్చింది, ఇది నాకు రాలా, ఇదిగో ఇది ఏళ్ళకి వెళ్ళింది, ఇదిగో నన్ను కావాలని ఇందులో పాలిటిక్స్ చేసి పక్కన పెట్టారు. ఇలాంటి ఒక మైండ్ సెట్ కొంత ఏపీలో ప్రజల్లో అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు, ఇలాంటి మోడల్ తో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్లాలన్నప్పుడు లబ్ధిదారుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ఉండాలి. ఇక్కడ వాడికి వచ్చింది వీడికి రాలేదు, ఇది నేను కూడా బంగారు కుటుంబమే అనే గొడవలు రాకుండా పారదర్శకంగా ఉండాలంటే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమున్నాయి? మిగిలిన కంట్రీస్ లో దీన్ని కొంత వాళ్ళు ఎలా వెళ్తున్నారు? సో అలా మనం వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకోకర్లేదండి. మనకు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఇట్ ఈస్ కాల్డ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. మీరు అడగొచ్చు, దాంట్లో డబ్బులు పెడతారు కదా, క్రౌడ్ ఫండింగ్ లాంటిది. అది ఇట్స్ ఎ జీరో కూపాన్, జీరో ఇంట్రెస్ట్ అండ్ జీరో రిటర్న్ అండి ఇన్వెస్ట్మెంట్ అది. సో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏమైందంటే మన రెవెన్యూస్ పెరిగినాయి కంట్రీలో. మీరు వినుంటారు మాస్లోస్ పిరమిడ్ అని వినుంటారు. ఒక హ్యూమన్ బీయింగ్ కి బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఆ బేసిక్ నీడ్స్ మీట్ అయిన తర్వాత తను ఫ్రెండ్షిప్ అలాంటి కొన్ని సీక్ చేస్తాడు. ఆ పిరమిడ్ లో ఫైనల్ స్టేజ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్.
సో ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా డీప్ గా ఆలోచించి చేసిన పని ఇది, ఏదో పైన చేసింది కాదు. సైకలాజికల్లీ ఆల్సో ఇప్పుడు ఇండియాలో చాలా మందికి వెల్త్ చాలా క్రియేట్ అయింది. అంటే మిడిల్ క్లాస్ కొంచెం వెల్దీగా అయ్యి అబౌవ్ అంటే రిచ్ కాకుండా లివింగ్ స్టాండర్డ్స్ కొంచెం పెరిగేటప్పటికి చాలా మందికి యంగర్ జనరేషన్ కి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది వచ్చింది మాట. అంటే నేను బాగానే ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా పక్కనవాడు కూడా హ్యాపీగా ఉండాలనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇంకా డీప్ గా ఆలోచించి ఈ P4 మోడల్ తయారు చేశారు ఆయన. సో దీంట్లో కొన్ని ఇంతకు నేను అన్నట్టు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, దానికి ఒక లీగల్ ఎంటిటీ తీసుకురావాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు డబ్బు పెట్టమని. వాళ్ళు ఎలా పెడతారు డబ్బు? FCRA ఉండాలి ఆ ఎంటిటీకి. నేను ఇప్పుడు డబ్బు పెట్టాలనుకుంటే నాకు ATG కావాలి. నాకు ఈ మార్చ్ లో నేను ట్యాక్సులు పే చేయాలి. నేను ATG ఉన్న ఆర్గనైజేషన్ కి నేను ఇస్తే ఆ ATG వాడుకుని 50% డిస్కౌంట్ తెచ్చుకుంటాను. నేను ఇందాక ఓపెనింగ్ నుంచి టీడీపీ వాళ్ళని అదే అన్నాను, డిస్కౌంట్లు ఇస్తారా, ఏమైనా కార్డులు ఇస్తారా, బెనిఫిట్స్ ఇస్తారా అని. ఒక సెకండ్ విజయ్ గారు. సో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు NRIs నుంచి డబ్బులు రావాలంటే దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ కాల్డ్ FCRA, అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 2010 అని ఒకటి ఉంది FCRA. అది ఆ సర్టిఫికేట్ రావాలి. అది రావాలి అంటే 3 years పడుతుంది ఆ ఆర్గనైజేషన్ కి. దానికి ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. ఇట్లా కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నికాలిటీస్ ఉంది. ఈ హ్యూమన్ సైకాలజీ మీద యాక్ట్ చేస్తే డెఫినెట్ అండ్ ఇంతకు నేను చెప్పినట్టు CSR ఫండ్స్ ఉన్నాయి, 30,000 crores ఫండ్స్ ఉన్నాయి. మనం బాబు గారు ఒక మాట చెప్తే, ఇప్పుడు ఊరికి అదానీని తీసుకోండి, అదానీ ఎక్కడ ఇస్తుంది? వాళ్ళు ఎక్కడ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంటే అక్కడ పే చేసుకుంటారు వాళ్ళ స్కీమ్స్. దానికి ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ CSR ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ లో స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అంటూ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తే దే విల్ బి మోర్ హ్యాపీ టు గివ్ ఇట్ ఫ్రీగా ఇస్తారు. ప్లస్ ఆయన మీద నమ్మకం చాలా మందికి ఉంది. ఈయన 10 రూపాయల కింద వాడతాడు. రువాండాలో ఇప్పుడు ఆఫ్రికాలో 10 రూపాయలు ఎవరన్నా ఇస్తే డొనేషన్ 2 రూపాయలే ప్రజలకు వెళ్తుందండి. ఒక్క దేశం తప్ప, రువాండా అనే ఒక దేశం తప్ప. ఆ రువాండాలో పాల్ కగామే అని ఉన్నాడు ఒక ఆయన ప్రెసిడెంట్ ఆ దేశానికి. ఆయన 10 రూపాయలు ఇచ్చిన దాన్ని 10 రూపాయల వాల్యూతోనే క్రియేట్ చేస్తాడు. అక్కడ పావర్టీ నుంచి ఎడ్యుకేషన్ ద్వారా, సోషల్ స్కీమ్స్ ద్వారా చాలా పైకి తీసుకొచ్చాడు ఆ దేశంలో. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని చాలా కంపేర్ చేయొచ్చండి. విజనరీ లీడర్స్ వీళ్ళందరూ. సో ఇక పాలిటిక్స్ అంటే నేను కామెంట్ చేయలేను. ఏదో మాట్లాడుతూ ఉంటారు పాలిటిక్స్ లో, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయలేను నేను. సో వాట్ చంద్రబాబు నాయుడు గారు, అండ్ నోయింగ్ హిమ్ ఇన్ CII ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, డ్యూరింగ్ ఈవెన్ కంబైన్డ్ స్టేట్ లో కూడా, ఐ థింక్ హీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ మీద ఆయన టార్గెట్ చేస్తున్నారండి. పిలిమాణిక్రావు గారు, సో ఎక్స్పర్ట్స్ కొన్ని విషయాలు మీ ముందు ఉంచారు, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? సేమ్ టైం కొంత విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక వివాదాస్పదం లేకుండా ఉండడం, NRIs తో మాట్లాడడం, ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం, అప్పుడే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. మేడం గారు, ఇప్పుడు బాబు గారు చాలా మంది పెద్దలతోటి, ఈ విషయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళతోటి, ఎక్స్పర్ట్స్ తోటి, అందరితోటి ఆయన అందరి ఆలోచనలు తీసుకుంటారు. అందరి ఆలోచనల సమూహారంలో నుంచి కొన్ని విషయాలు, విధి విధానాలు తయారు చేస్తారు. తర్వాత ఇంకా రూపకల్పనకి 4వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత కూడా పెద్దలందరి సలహాలు కూడా ఉంటాయి, చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడితే డిస్కనెక్టెడ్ అవుతారు కదా. ఇది 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 అని జాగ్రత్తగా చెప్పాలి. లేదు అది కాదండి, రేపు విధి విధానాలు రానివ్వండి పూర్తిగా. మొత్తం ఇప్పుడే మనం చెప్పే వాటికి రేపు వచ్చాక కూడా కొద్దిగా ఇది ఉంటే పూర్తిగా ఇదే అవ్వకుండా మేము చెప్పలేం కదా. కాబట్టి చాలా పారదర్శకంగా జరగడానికి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పారు. ఈ దేశంలో మానవత్వానికి సంబంధించినటువంటి విలువలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా పై స్థాయికి వెళ్ళిపోయారు. చాలా పోగు కాబట్టి సంపద మొత్తం కూడా ఒక చోట పోగు అయిపోయింది.
ఆ పోగైనటువంటి సంపదను యూటిలైజ్ చేయడానికి కూడా వాళ్ళు మార్గాలు ఎదుగుతా ఉన్నారు. Yeah. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మీద నమ్మకం ఉంది. రైట్. ఈ రెండు కలిపి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఆలోచన చేశారు. ఈ ఆలోచన ఇప్పటి నుంచి రూపకల్పన అయిన తర్వాత ఏదైనా మార్పు చేర్పులు అనేది తప్పనిసరిగా ఎక్కడ రైట్ సార్, ఆల్ ద బెస్ట్. మాకు కూడా సంతోషమే ఇలాంటివి. జీవన ప్రమాణాలు పెరుగుతూ లైఫ్ స్టాండర్డ్స్ పెరిగి హ్యాపీ ఇండెక్స్ లో ఏపీ కూడా ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. పిలిమాణిక్యరావు గారు, హరిచంద్ర ప్రసాద్ గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ.